డిస్టెన్స్ మెయింటైన్ చేయండి గురుగారు. అందరూ దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. జై రెల్లే, జై రెల్లే. రెల్లీలకి రిజర్వేషన్ శాతం పెంచాలి. రెల్లీలకి రిజర్వేషన్ శాతం పెంచాలి. రెల్లీలకి రిజర్వేషన్ శాతం పెంచాలి. రెల్లీలకి రిజర్వేషన్ శాతం పెంచాలి. రెల్లీలకు 1% రిజర్వేషన్ అన్యాయం. రెల్లీలకు 1% రిజర్వేషన్ అన్యాయం. రెల్లీలకు 1% రిజర్వేషన్ అన్యాయం. రిజర్వేషన్ ఫలాలు పెంచాలి. రిజర్వేషన్ ఫలాలు పెంచాలి. రెల్లీలకు 5% రిజర్వేషన్ కేటాయించాలి. జనాభా దామాసి ప్రకారం కాకుండా అసమానతల ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు పెంచాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా అసమానతను కుల వివక్ష ఆధారంగా వర్గీకరణ ఫలాలు పెంచాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా అసమానతను కుల వివక్షత ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు పెంచాలి. జిల్లా యూనిట్గా చేయాలి. వర్గీకరణ జిల్లా యూనిట్గా మాత్రమే చేయాలి. జై రెల్లి. వర్గీకరణ వెనుకబాటుతనంగా కల్పించాలి. వర్గీకరణ వెనుకబాటుతనం కల్పించాలి. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలి. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలి. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ జరగాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ జరగాలి. రెల్లీలకు రిజర్వేషన్ శాతం పెంచాలి. ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి. వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి. వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వర్గీకరణ జరగాలి. జనాభా దామాసు ప్రకారం కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి. వెనుకబాటుతనంగా ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి. 1% రిజర్వేషన్ అన్యాయం. 1% రిజర్వేషన్ అన్యాయం. 1% రిజర్వేషన్ అన్యాయం. ప్రభుత్వం మీ పునరాలోచన చేయాలి. ప్రభుత్వం వర్గీకరణ పట్ల పునరాలోచన చేయాలి. ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలి. ఎస్సీ వర్గీకరణ పట్ల మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అట్టడుగునున్న రెల్లీలను ఆదుకోవాలి. అట్టడుగునున్న రెల్లీలను ఆదుకోవాలి. రాజకీయ ప్రాతినిధ్యం రెల్లీలను ఆదుకోవాలి. ఉద్యోగ రంగంలో వెనుకబడిన రెల్లీలను ఆదుకోవాలి. రాజకీయ రంగాలలో వెనుకబడిన రెల్లీలను ఆదుకోవాలి. ఓకే. అదేవిధంగా రెల్లీలకు ప్రత్యేక కార్పొరేషన్ కల్పించాలి. రెల్లీలకు ప్రత్యేక కార్పొరేషన్ కల్పించాలి. రెల్లీలకు ప్రత్యేక కార్పొరేషన్ కల్పించాలి. తక్షణమే రెల్లి కార్పొరేషన్ చైర్మన్ నియమించాలి. తక్షణమే రెల్లి కార్పొరేషన్ చైర్మన్ నియమించాలి. రెల్లీలకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కేటాయించాలి. రెల్లీలకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కేటాయించాలి. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకి న్యాయం చేయాలి. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకి న్యాయం చేయాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనంగా రిజర్వేషన్ ఫలాలు పంచాలి.